అందరికీ నమస్కారం అండి. నేను వరుసగా 3 సార్లు ఎన్నిక చేసిన వాటర్ మహాశైలకు చిన్నలకు చిన్నలా చెప్తేనే పెద్దవాళ్ళు ఓటేస్తారు. అలాగైపోయింది ఇప్పుడు సమాజం. అందువల్ల ముందుగా యూత్ కి ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ యూత్ కి పెద్దలకు అవ్వ తాతలకు శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. నాకు రైతులంటే అమితమైన ప్రేమ. వాళ్ళ కోసం మంచి చేయడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి నేను ముందుంటానని మీ అందరూ తెలియజేస్తున్నాను. అసలు మన దేశానికి దళితుడిని సాయాన్ని పరిచయం చేసింది రైతులే మాత్రమే. అగ్రికల్చర్ అనే పదంలోనే దళితులు ఉంది, వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అంతేకాకుండా నేను ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తానని మరొకసారి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లాలకు జీపుని, వీధికో బ్యాంకు షాపు, ఊరికో పోలీస్ స్టేషన్ అనే పలక కింద పక్కలంతా కష్టపడి వచ్చిన మన వాళ్ళు దూరంగా పోకుండా వీధికో బ్యాంకు షాపు, నా ఆడపడుచుల కోసం వాటికి ఒక బ్యూటీ పార్లర్ కట్టిస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి అభివృద్ధిని ర్యాకెట్ కంటే స్పీడ్గా పరిగెట్టిస్తాను. మరొక విషయం ఏంటంటే ఈ మీటింగ్కి వచ్చిన అందరూ కూడా మీ ముందు మీరే తాగి మీ బిర్యానీ మీరే తిని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నాకైతే మాట్లాడవద్దు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. ఫీల్డ్ మీటింగ్ వెళ్తా కానీ బుర్ర బాధ. ఈ ఎలక్షన్ వస్తే కోటి 1500 5,000 అడుగుతారు. అంటే పనులు చేసి పెట్టారు. పనులు మెంటలేకపోతుంది. వచ్చేట్టు మొదలు చేసాం. అలా స్టేషన్కి వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని ఎలా వచ్చాను సార్. నా గురించి మా ప్రభుత్వం గురించి ఈ నియోజకవర్గం ప్రజలు ఏమంటున్నారు? తమ పరిపాలనలో మాలాంటి ఎంతో మంది ఉద్యోగస్తుల్ని పెంచి పోషిస్తున్నారు. అదిగాక మీ పేరు వింటేనే ఈ అమాయక ప్రజలు గజ ఉనికిపోతున్నారు. అలాంటిది మీ గురించి మాట్లాడే ధైర్యం వేలకెక్కడ సార్. ఈ ప్రజలు గొర్రెలు వాళ్ళు అదిరిస్తే అదిరిపోతారు, బెదిరిస్తే బెదిరిపోతారు. వాళ్ళు భయపడుతున్నంత కాలం నాలాంటి రౌడీ రాజుకి నాయకుడికి ఎందుకు నమ్ముతుంది? వారి గురించి నువ్వేమన్నా పట్టించుకుంటావా లేకపోతే నేను పట్టించమంటావా? చూడండి నాగభూషణ్ గారు, కొత్తగా వచ్చిన ఆఫీసులు కదా, మీ గురించి అంతగా తెలిసట్లేదు. నేనే స్వయంగా వెళ్ళి మాట్లాడి వస్తాను. మీరు వదిలి కాకండి. ఇదిగో ఎమ్మెల్యే, నువ్వు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వాడి మట్టుకి ఆత్మూరు జోలికి రాకూడదు.
అలాగా జనాన్ని న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేస్తాను. ఎలాగ అరెస్ట్ చేస్తావు? కారణం లేకుండా అరెస్ట్ చేస్తే తర్వాత నీ ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త. ఏముంది సార్, ఆ దేవాదారి భూముల్ని అక్రమంగా సాగు చేస్తున్నారని మాకు పై నుండి మెసేజ్ వచ్చింది. ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిన మా డిపార్ట్మెంట్ వారిని ఆ పర్మటంగ రైతులు అడ్డుపడి గాయపరిచారని, అడ్డు వచ్చిన మా ఎస్ఐ తలని పగలగొట్టారని దుమ్మి కేసులు అరెస్ట్ చేస్తాను సార్ వాళ్ళని. నేను ఉన్నది ఎక్కడ మీకెందుకు కంప్లైంట్? శబాష్ అస్మీ, శబాష్ శబాష్ అస్మీ, శబాష్. ఇలాంటి ఆఫీసర్లు ఈ ప్రభుత్వంలో ఉన్నంతకాలం మా నాటి వాళ్ళకు ఉన్నారు. ఈ ఎల్లప్పుడూ మా ఎండగంటలు ఉంటాయి. అయితే మాకు సెలవిస్తే మా డ్యూటీ మేము చేస్తాం. ఈ డ్యూటీ నువ్వు చేయి, మా డ్యూటీ మేము చేస్తాం. అలాగే సార్, మాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళి వస్తాను. చూడు గణపతి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ ఎంఆర్ఓ మట్టికి ఆ భూముల జోలికి రాకూడదు. లేదంటే అయ్యమ్మ, ఎంత మాటండి! రాజుగా రాసి మంత్రిగా నిర్వహిస్తున్నట్టు ఈ త్వరగా రాసి ఈ దోషుడు ఎప్పుడూ చేస్తాడు. ఓకే, ఇక నేను వెళ్ళొస్తా. వారి సంగతి తప్పకుండా సార్, నా అధికార బలాన్ని ఉపయోగించి వార్తలు ఇస్తాను. మీరు వచ్చి కాకండి. నువ్వు పూలను పట్టించు, మమ్మల్ని పట్టిస్తావు. ఇక్కడ నువ్వు పరిమళించే పువ్వుల్ని సూదితో గుచ్చుతున్నావు. అక్కడ నీ మొగుడు అలాంటి పెద్దవాళ్ళ భక్తులకు సిద్ధి పేర్చాలని చూస్తున్నాడు. ఎవరు పేరు వింటే ఈ సామాన్య ప్రజానికం భయపడుతుందో, ఎవరు వస్తున్నారంటే ఈ నియోజకవర్గం చేతులు కట్టుకొని నిలబడతారు. ఎవరు ఎవరు తప్పు తింటే గులాబీ గుండెల్లో కలవరం పుడుతుందో ఆ కీచకుడిని సార్వభౌముడిని పేరు కట్టుబట్టి వరుసగా 3 సార్లు ఎదిగాడు ఏకైక ఎమ్మెల్యేని. ఎందుకు వచ్చారు? వచ్చామా, ఆఫీసులో సంతకం చేశామా, వెళ్ళామా అన్నట్టే ఉండాలి. కానీ ఈ ఊర్లో ఉన్న 4 జనాన్ని ఉద్ధరించడానికి వచ్చిన భగవంతుడిలా ఈ మొగుడు అడ్డుపడి మాలాంటి పెద్దవాళ్ళ భక్తుడికి తల కొరువుగా మారుతున్నాడు. చూడండి, నా భర్త నీతికి మారిపోయాడు, నిజాయితీకి నిప్పులు అంటవాడు. తాకాలని ప్రయత్నించారో మాడి మస అయిపోతారు. అనిపించుకున్నావు కాదామని చూడు, ఇప్పుడు సైతం చల్లార్చుగా పేరుతో పాలాంటి వాళ్ళు బాగా పెట్టుకోవద్దని చెప్పు. లేదంటే ఈ పొటానికి పూలమాల వేయాల్సి వస్తుంది. చూడండి, మీరు తిన్నంగా పులి బోనంలోకి వచ్చి ఆడుకోవాలని చూస్తున్నారు. కానీ అది వచ్చి మీరు రక్తం తాకముందే మర్యాదగా బయటకు వెళ్ళి మీ ప్రాణాలు తగ్గించుకోండి. ఎమ్మెల్యే గారు, ఇది వీరమని తల రెచ్చిపోయి ఓ డైలాగులు చెప్తుంది. దీని పొగరు వగరు సొగసులను ఏమన్నారు ఎమ్మెల్యే గారు? ఏఎస్పీ ఆడదాన్ని అనిపించడం పాత పద్ధతి. ఏదైనా కొత్తగా చెయ్యాలి. ఏమంటావే? నోరు మూసుకొని బయటికి వెళ్ళమంట.
ఏం చేస్తావే పేరన్నా మరి పాల పొంగులలో మిస్సల్లాడే చూస్తుంటే ఎమ్మెల్యే గారు దీని ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఓడదీసి నగ్నంగా చూడాలనిపిస్తుంది. చూడు నా పాలకొలు పాప, మా వాడు చిక్కడు మా చేతులు నీకు అవమానం జరగకముందే ఈ మగుడిని అన్ని మూసుకొని కూర్చోమంటావా ఆ చేతులు అవమానపడతావా? మిమ్మల్ని అన్నారు కదా, ఒక ఆడదాన్ని గుర్తు పెట్టుకోండిరా. ఒక ఆడదామలో అమ్మని చెల్లిని చూసేవాడే నిజమైన మగాడు. అలా చూడని వాడు బురదతో సమానం. ఇప్పుడు నీ ఒంటి మీద నది బజార్లో పరిగెత్తిస్తే అప్పుడు తెలుస్తుంది మా పవరు. ఇది కదా అసలైన ఆట అంటే. ఇప్పుడు కదా ముందు లేకుండానే మంచిగా సాగుతుంది. ఆడదాని మీద మోతం ఎక్కి రాబోతున్నా మా పాపలు చూపడం మగతనం కాదురా. పాప తప్పనండి మగలేరా నీ కోసం చూస్తున్నా. నువ్వు లేవని కాసేపు నీ పిల్లలతో పిల్లల పోరాటం చేద్దాం అనుకున్నా. నువ్వే వచ్చు ఏం చేస్తావు ఇంకొక సాగునే మాట్లాడుతున్నాను మీలాంటి దౌర్భాగ్యులు ఈ డిపార్ట్మెంట్లో ఉండబట్టే పోలీసులంటే ఈ ప్రజలకు నమ్మకం లేకపోయింది. మీలాంటి వాళ్ళని నది బజార్లో బట్టలు గిప్పదీసి దాడిలపై ఊరేగించి పులి తీయాలి. ఒక్కటి గుర్తు పెట్టుకో, రౌడీజం రాజకీయం చట్టం మూకుమ్మడిగా కలిసి వచ్చిన తాగింది. వెళ్తాం కానీ ఒక్కడు గుర్తెట్టుకో, ఇద్దరు నీ ఇంట్లో నీ కళ ముందు నీ కళ్ళం పక్కన తీసి మానవ చేసి పరిగెత్తించకపోతే నా పేరు కచ్చిపత్ర కాదు. నీ అంతు చేసి నిన్ను పైదాకా పంపించే వరకు నిద్రపోరా. గుర్తు పెట్టుకో. రారా బయటికి. మమ్మల్ని జైలుకి పంపించి అక్కడ నీ పిల్లలతో సరసలాడుకుంటున్నావా? రారా బయటికి రారా. రాజకీయాల వరకు చట్టాన్ని కొని బయటకు వచ్చారన్నమాట. మమ్మల్ని నడి వీధిలో తన్నుకుంటూ తీసుకెళ్ళి మమ్మల్ని జైల్లో పెట్టించావు కదా. అందుకే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేయడానికి ఆ జైలు పట్టుకుని వచ్చాము.
చూడు ఆఫీసర్, నీతిని తింటాను నిజాయితీ తోలుతానని పెద్ద లెక్చర్లు ఇచ్చావు. ఎప్పుడు నీ నీతి నిన్ను కాపాడుతుందా? నీ నిజాయితీ నిన్ను ఆదుకుంటుందా? మా ఇంట్లో మా ఆవిడ అన్నం అడగదు, కూర అడగదు, నీ కూర వెళ్ళిపోయాను. ఇప్పుడు నిన్ను ఎవరు ఆదుకుంటారా? కాకపోతే ఈ ఎరగదను నీకు రక్షణ కల్పిస్తారా? మాతో పెట్టుకుంటే నీ జీవితం చేస్తాం. రేయ్, మీలాంటి దుర్మార్గులు చరిత్ర గురించి మాట్లాడారు అర్హత లేదురా. గుండె నిండా ధైర్యం, ఊపిరి నిండా సాహసం నింపుకున్న వాడరా. మీలాంటి పురద పాములకు భయపడేవాడు కాదు. చూడు టాగు, అడవి మృగాలు ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడుతాయి, కానీ మాలాంటి మానవ మృగాలు కోపం వచ్చినప్పుడు వల్ల వేటాడుతాయి. ఏమన్నా మేము బురద పాములమా? మేము బురద పాములము కాదురా, తాళకోట విషయంతో కక్క సర్పాలు. మరేం విషయం చెప్పు. నేను నీతికి నిజాయితీకి భయపడతాను కానీ చావుకి భయపడున్నా. తమ్ముడు నడుపుతున్నాం, మనల్ని నడి బజార్లో అవమానించిన వీడికి సరైన గుణపాఠం చెప్పాలిరా. ఇప్పుడు ఏమి చేద్దాం చెప్పయ్యా? ఈ ఆఫీసు గడి భార్య లాక్కొచ్చి నడి బజార్లో నిలబెట్టి అందరూ చూస్తుండగా దాని ఒంటి మీద బట్టలు ఊడదీసి చూస్తే ఏడి గుండె తగిలి చావాలి. లాక్కులో దాన్ని చాలా బాగుంటుందని అందరూ అంటుంటారు. దీన్ని తీసుకొచ్చి ఒక్కసారి అలాగా జనం కోసం మా లాంటి వాళ్ళతో పెట్టుకుని మీరు జీవితానికి చరమగీతం పాటించకపోతున్నాం. చెప్పు. నన్ను బంధించి మోసాలు కొట్టడం మగతనం కాదురా. నా తొట్టుకి పొందింది కాకులకు గేదెలకు పాలహారంగా వేస్తాను. అన్నయ్య, దీన్ని ఏం చేద్దాం అన్నయ్య? ఏమి అందమే, ఏమి అందం. అంత ముందు రమ్మ వరుసి మేనక కూడా తురుపు కదే. పది మంది కలిసి ఒకరికి కట్లు కట్టడం కాదురా. మీ అందరికి దమ్ముంటే ఒక్కసారి ఆయన కట్లు విప్పి చూడండి. మీ రక్తం చీల్చి ఈ భూదేవికి పుణ్యతం చేస్తాడు. రుద్రమ్మదేవి వీరత్వం, ఝాన్సీ రాణి పౌరుషం నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటిస్తుంది. నీ భక్తి ఇదే, నిన్ను భక్తులు తీసి అనుభవిస్తాను. దుర్మార్గులారా,
పోయే వరకు కొట్టండిగా. ప్లీజ్ మీ కాలు పట్టుకుంటాను, నా భర్త ప్రాణాలు తీయద్దు. నిన్ను చూసిన మరుక్షణమే నా మనసు తగలాడుతుంది. వాడి కళ్ళ ముందే ఒకరి తర్వాత ఒకరు అనుభవించండి. బాబు परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे असुरुडु सृष्टिंचिन पंचम తంత్రాలు రాతిని వంచించిన దారుణ కులమంత్రం నరకబడిన శంభూతుని శిరా సాక్షిగా తిరిగిపడిన ఏకలవ్య భటన వేలు సాక్షిగా నూతన చీపురుల వల కీలకం సాక్షిగా సృష్టించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో ఈ గుండెల డప్పు కొట్టి పంచమోని సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో అరవండో మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చిటికి చిత్రమవుతున్నా అసిపోదన తలమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మోగిన కళ్ళుండి చెవులుండి కనరిగినది పాలకులను అడగండో పంచముని సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో ఎత్తిన శ్రీధైర్యం బలికి తరలిపోతోంది గడబెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనుమాడపు మంటల్లో ఊరు తగల పడుతోంది మగ పశువుల కాళ్ళ కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక వద్దని అరవండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో
మది ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఈనాటికి ఈ రాక్షసాధ్యం బలవంతుల రక్షణకే రక్షక పటవర్గం తెలివాడల కన్నీటికి కలగదులే జనసౌమ్యం ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక వెలుపై నిలవండో నీ గుండెల రప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచన తల పెంచక కదలండో నీకు గెలవండో రుద్రమ్మదేవిలాగా ప్రగల్భాలు పలికావు కదే ఎప్పుడు శీలం సిన్న ఆడదాల్లో బ్రతుకుతావా లేక చేస్తావా నువ్వే తెలుసుకో నా పూటి కలుతా వాడి గొంతు నమిలి చంపేస్తాను మనతో పెట్టుకుంటే ఎవరైనా సరే ఎంఆర్ఓ ఠాగూర్ దంపతుల అత్యాచార విచారణకి కొత్త అభిమన్యుని పెట్టవలసిందిగా పోలీసులు అనుకుంటున్నారు. అభిమన్యు ఈ వాదనలు వినిపించండి. ప్రమాణం చేసి అబద్ధం చెప్పండి, నిజమే చెప్తాను. అభిమన్యు ఏం చేస్తుంటావు? ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నాను. ఢిల్లీ నుండి మీరు ఎప్పుడు వచ్చారు? 3 రోజుల క్రిందట. అంటే నెలకు ఎన్నిసార్లు వస్తారు? అంటే నా ఉద్దేశం ఏదో రకం కాదు, మీ వదిన్ని కలవడానికి రహస్యంగా ఎన్నిసార్లు వస్తారని అడుగుతున్నా. పీపీ గారు సంబంధించి మాట్లాడే సంబంధం లేదు. థ్యాంక్ యూ. మీ అన్న ఎక్కడ లేకుండా ఢిల్లీ నుండి వచ్చి ఎవరికి కనబడకుండా రహస్యంగా నెలకు ఎన్నిసార్లు వస్తారు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, నిజమే మాట్లాడుతున్నాను. మీ అన్నయ్యకు తెలియకుండా ఢిల్లీ నుండి వచ్చి రహస్యంగా మీ వదిన కలిసి ఎవరికి కనబడకుండా వెళ్ళిపోతావు, అవునా కాదు? అధ్యక్ష ఎవరైనా గారు నా క్లయింట్ ని తప్పుడు సాక్ష్యాలు సృష్టించే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైనా వదిన మీద మోటుపడి మొదట వీళ్ళ అన్నయ్యను
నిజం బయటికి రాకూడదని వాళ్ళ మదన్ను రేప్ చేసి అంత కిరాతంగా హత్య చేశాడు. నువ్వు హత్య చేశావు నమ్మకు. సాక్ష్యం లేకుండా నా క్లయింట్ ని హంతకుడని ముద్ర వేస్తున్నారు. ఎవరానా దీనికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరానా సాక్ష్యాలు ప్రవేశపెట్టండి. గజపతి 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 మీ పేరు, మీరేం చేస్తుంటారో జడ్జి గారికి చెప్పండి. అలాగేనయ్యా, నా పేరు గజపతి అండి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈ నియోజకవర్గంలో పేదలకు ఏ కష్టం వచ్చినా నా ఇంట్లో కష్టం వచ్చిన భావించి ఆ రోజు మంచి నీళ్ళు కూడా తాగండి అయ్యా. అలాంటిది నా నియోజకవర్గంలో ఈ ప్రజల యొక్క భూములు, పేద ప్రజల భూములు తీసుకుంటున్నా దేవాదాయ భూములు అన్యాయంగా ఎంఆర్ఓ గారు ఆక్రమించి నా అన్న నిప్పురా అన్న గురించి ఒక్క మాట తేడా మాట్లాడితే ఎమ్మెల్యే చూడరు. దగ్గర పెట్టుకొని మాట్లాడు. అయ్యా చూడదయ్యా, నీ యొక్క ఎలా పెట్టేస్తున్నాడు ఈ దుర్మార్గుడయ్యా. అయ్యా ఎంఆర్ఓ గారు ఈ పేదల యొక్క భూమిని లంచాలు తీసుకొని పేదవారికి దారాదత్తం చేస్తున్నారని ఈ పేద ప్రజలందరూ వచ్చి నా దగ్గర దొక్కుపడి దిగువని ఎడుస్తుంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వాళ్ళ బాధ చూడలేక ఎంఆర్ఓ గారిని ఎత్తడానికి ఎంఆర్ఓ తెలియనండి. అక్కడ ఎంఆర్ఓ లేదు. ఎలా వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చూసిన నిజం, నా కళ్ళతో చూసిన నిజం నా నోరుతో చెప్పలేదయ్యా. చెప్పాలి, మీరు చూసిందంతా జడ్జి గారికి చెప్పాలి. అలాగేనయ్యా, నేను ఎంఆర్ఓ ఇంటికి వెళ్ళేసరికి ఒక ఆడపిల్లతో మంచి సొమ్మె ఆడవాడి ఎవరాన్ని చూస్తే ఈ అమ్మాలో గారి భార్య అండి. కొంత వదులుకొని అక్కడ మొదలు పెట్టుకున్నా నీచినది కేవలం లేకుండా తల్లి లాంటి వదులుతోనే అసలే లక్షణది అదే చూసింది. అయ్యా నేను అయ్యా మరి ఒక సాక్ష్యమే ప్రవేశపెట్టడానికి అనుమతి వచ్చిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాం. మరిడియా 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 మీ అమ్మారావు గారు ఎలాంటి వారు? రూపాయలు ఇస్తే ఒక్కరి మీద ఉన్న భూమి ఇంకొకరి మార్చేస్తున్నాడు. మీకోసం నా అన్న ప్రాణాల సైతం త్యాగం చేశాడు. రైతుల పొలాలకి విలువ లేకుండా చేస్తున్నావురా. మా అన్న నిప్పురా నిప్పు. అయ్యా జడ్జి గారు, ఎంఆర్ఓ గారు ఎలాంటి వారంటే నాటుకోడిని మేకలు
పంపించుకున్నాడు మొదలు పంపించకపోతే నువ్వు ఉంటున్నాడు భూమి ఎంత గమ్మడిపోయారా మీకోసం మా వదిన నా అన్న ప్రాణాలు పోగొట్టుకున్నారా మేకల్ని తొమ్మిది తప్పకపోతే నీ పేరు భూమి మీద ఎవరితో నడుపుతాడే అది ఎవరో తర్వాత మా తాత ముక్కల దగ్గర నుంచి ఉన్నటువంటి భూమి సాగున్న తర్వాత పట్ట తీరం చూస్తే ఏం ఉపయోగిస్తే నీ భూమి మీకు ఏం ఎక్కిస్తాను అలాంటి వాడు కాదు రూపాయలు 20,000 రూపాయలు 8,000 రూపాయలు పట్టుకొని వెళ్ళండి ఎంఆర్ఓ అక్కడ అక్కడ ఏం చూసావు చెప్పబోయా జడ్జి గారికి అక్కడ నేను చూసిందే చెప్తున్నాడు అబద్ధం చెప్పకూడదు కాబట్టి అక్కడ చూసింది చెప్తున్నాడు ఎంఆర్ఓ గారి భార్యతో ఇది కోర్టు ప్రాణంగంలో ప్రతి సమస్య కూడా ఇక్కడ పరిష్కారం అవుతుంది. ఆవేశపడి ఏది తీయడానికి ఇక్కడ వీల్లేదు. చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. అలా నడుచుకుంటే ఈ సమాజం బాగుంటుంది. అన్యాయాలను కూడా నిజాలుగా చెబుతున్నప్పుడు చెబుతున్న పచ్చి అబద్ధాలు ప్రతిదీ మీరు అప్పుడు చేయాలి. బాబు చెప్పాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అయ్యా చెప్పారు యువరానా మరొక సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాం. సర్వభూషణ్ మీరు చూసిందంతా జడ్జి గారికి చెప్పండి. అయ్యా నా పేరు సర్పపోసనం అండి. మాది ఈ మండలంలోనే జమీందారు కుటుంబం అండి. మా తాతగారు మా నాన్నగారు మేము కూడా ఈ మండలంలో ఉన్న భూములన్నీ పేదలకు దానంగా ఇచ్చి ఉన్నామండి. ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిసి ఎంఆర్ఓ గారికి కలుద్దామని ఆఫీస్కి వెళ్ళానయ్యా. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎంఆర్ఓ గారు ఆఫీసులో లేరయ్యా. అటు నుంచి అదే తిన్నగా ఎంఆర్ఓ గారి ఇంటికి వెళ్ళారయ్యా. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తి సొంత వదిలితోనే అక్రమ సంబంధం అయ్యా జడ్జి గారు, ఇలాంటి వాడు ఈ సమాజానికే చాలా ప్రమాదం. అటువంటిది సొంత బతులతో ఇదయ్యా నేను చూసింది. యువరానా మరొక సాక్షిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాం. నాగభూషణ్ నువ్వేం చూసావో జడ్జి గారికి చెప్పి భయపడకు. నువ్వు మా అన్న ఎంఆర్ఓ గారి
ఇంటికి వెళ్ళి ఎంఆర్ఓ గారిని తీసి రమ్మన్నారయ్యా. ఎంఆర్ఓ గారు ఇంటికి వెళ్ళినట్టే ఆ తలుపు దగ్గరికి వెళ్తే ఏదో సౌండ్ వినబడుతుంది. ఏంటిది అని చూస్తే ఆ బోనులో ఉన్న వ్యక్తి ఆ ఎంఆర్ఓ గారిని మెడ పట్టుకొని కత్తి పట్టుకొని అది చూస్తుండగా వాళ్ళ వదిలిగా వచ్చి నాగబోతు ఎంఆర్ఓ భార్య అబద్ధం చెప్తున్నారు అయ్యా. తర్వాత మాట్లాడితే కానీ ఆవేశపడకుండా లాంటి మా అన్నలు మా వదిలి పట్టలు పెట్టుకున్న మార్కులు ముందే అబద్ధాలు చెబుతుంటే ఎలా ఊరుకోనంటారు ఎవరానా? అయ్యా ఈయన ఎంఆర్ఓ గారు ఆవిడ వచ్చి బాబు మనం చేసింది తప్పు మనకి ఏమి చెయ్యకని ప్రాధాన్యపడినా ఆయన కడలో అది చూసిన వెంటనే నాకు భయం పుట్టుకొని వెంటనే ఎదురుగా ఉన్న ఢిల్లీ బండి దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగానయ్యా. అక్కడ ఉన్న కాయిన్ బాక్స్ లో వేసి ఎస్పీ పృథ్వీరాజు గారికి ఫోన్ చేసి ఆయన చేసిన అన్యాయం చెప్పానయ్యా. అదేనయ్యా నేను చూసింది. ఆయన వల్ల నాకు ప్రాణ రక్షి కల్పించమని కొత్త వారిని కోరుకుంటున్నాను. అభిమన్యు, ఈ కోర్టుకి నువ్వు ఏమైనా చెప్పదలుచుకున్నది ఉన్నదా? ఏం చెప్తానయ్యా, ఏం చెప్తాను? కళ్ళ ముందే రాజకీయాన్ని గోండాయుధాన్ని డబ్బుతో ముడిపడి నా ఉదయను అన్నయ్యను చంపిన వాళ్ళే వాటిని నిజాలుగా పచ్చి నిజాలుగా పలుకుతుంటే గుండెల్లో బాధ తప్ప ఏమున్నాయ్యా నాకు? ఆ గోండాల కొడుకులు రైతులకి అండగా ఉండి ఈ ప్రజలకు సేవ చేయాలని మా అన్న తాపత్రయపడి నిండు ప్రాణాలు పోగొట్టుకుంటే అయ్యా వాళ్ళు ఎంత దూరమైన నా కూడా అబద్ధవాడారో మీకు తెలుసుకోదయ్యా. చిన్న వయసులోనే కన్న తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో పోగొట్టుకున్నారు. తర్వాత మా అన్న కష్టపడి నన్ను పెంచి పెద్ద చేశాడు. మా అన్నయ్యకు పెళ్ళైన తర్వాత అభి ఉన్నాడు. ఇక మనకు పిల్లలు వద్దు అని కన్న కొడుకులా పెంచారయ్యా. అలాంటిది కన్న కొడుకుతోనే అక్రమ సంబంధం పెడుతున్నారయ్యా. నీచులు అక్రమ సంబంధం పెడుతున్నారు. ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా అయ్యా? చెప్పండి, ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? సమాజాన్ని కాపాడవలసిన పోలీసులే నన్ను అంటూ కూడా అంటున్నారయ్యా, అసలు ఏం జరుగుతుందో ఈ సమాజంలో? మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన అమ్మలు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే తిరిగి వచ్చే వరకు బిక్కుమని ఎందుకు ఉంటున్నారు ఎవరన్నా? ఎందుకు ఉంటున్నారు? సమాజం ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఒక్కసారి మీరు చూడాలి ఎవరన్నా. అందుకే నా వదులను, నా అమ్మను చంపిన వాళ్ళని ఊరికనే వదిలిపెట్టను ఎవరన్నా, ఊరికనే వదిలిపెట్టను. పూర్తి సాక్ష్యాధారాలతో ఇదే బోర్డులో నించోబెట్టకపోతే నా పేరు అభిమన్యే కాదు. అందుకు అయ్యా నాకు కొంత సమయం ఇస్తే
పూర్తి సాక్ష్యాధారాలతో నా క్లయింట్ అడిగినట్టు తగిన సాక్ష్యాలతో న్యాయస్థానం ముందు హాజరుపడడానికి కొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముద్దాయి అభిమాన్యాన్ని రక్షించడానికి డిఫెన్స్ లాయర్ గారికి సమయం ఇస్తే కొత్త సాక్ష్యాలను సృష్టిస్తారు, నిరపరాధి అని వాదిస్తారు. నా సాక్ష్యాలను మరోసారి పరిశీలించి ఈ ముద్దాయికి ఇప్పుడే శిక్ష వేసి న్యాయాన్ని రక్షించడం దచ్చాలి. తగిన సాక్ష్యాధారాల పరిశీలన మీదట వద్దాయి ఉద్దేశపూర్వకంగానే సొంత అన్నయ్యను వదిలిను చంపేశాడని నిర్ధారించి ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో బ్రతకడానికి వీల్లేదు కావున ఐపీసీ సెక్షన్ 498, 366, 497 మరియు ఐపీసీ సెక్షన్ 303 ప్రకారం వద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అయినది. ఎంత ఇదిగా చెప్పిన తర్వాత కూడా మీ సాక్ష్యాల్లో మీ తీర్పులోని మార్పు లేదు అని అంటే ఎక్కినారు చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకొని నా దుర్మోకులు గంటలు గంట అడగకపోతే నా పేరు అభివృద్ధి కాదు. అమ్మా రోజీ, ఆ వ్యక్తుల్ని పోలీసు ఆఫీసర్ కదా, ఏంటి మన ఇంటికి వచ్చి వెళ్తున్నాడు? అన్నయ్య, ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ అన్నయ్య. ఇంకా అతను ఎందుకు వచ్చారో చెప్పమంటావా? చెప్పమ్మా. ఇంతకు ముందు నువ్వు లేని సమయంలో ఎవరో సరుకు పోషణంట, వాళ్ళ మనుషులు వచ్చి నన్ను ఏడిపించాడు. ఆ సమయంలో ఆయన వచ్చి నన్ను రక్షించాడు. ఏంటి నా వర్షంలో తాలూకాలు వచ్చారా? అవునన్నయ్య, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సూటిగా సమాధానం చెప్తావా? అడుగమ్మా, ఎందుకు చెప్పను? అడుగుతాను. వాడు సరాసరి వచ్చి ఒక ఎమ్మెల్యే చెల్లి మీదే వాడు చెయ్యి వేయబోతుంటే వాడు ఎంత ధైర్యం అన్నయ్య? అంటే నీకు వాడికి ఏంటి ఉన్న సంబంధం? చూడు నా బంగారు తల్లి, నేను రాజకీయ నాయకుడిని, నాకు అందరితోనే సంబంధం ఉంటుంది. అదిగాక సర్పపోషణం, నాగపోషణం లాంటి పెద్ద మనుషులతో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే నువ్వు కూడా బజార్ గొండలతో కూడి ఇలాంటి చిల్లర పనులన్నీ చేస్తున్నావు అనమాట. అవును అవును, ఇది పండి అలా ఉండబట్టే కోట్ల కొద్ది ఆస్తి కూడబెట్టగలిగాను, రాజకీయ పరవాలింపగలుగుతున్నాను. ఇన్నాళ్ళు నువ్వు ఎంతో మంచివాడని, నిజాయితీపరుడు అని నేను చాలా అనుకున్నానన్నయ్య. కానీ ఈ రోజు నీ మాటలు వింటుంటే నా మీద నాకే ఆశ వేస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎన్నాళ్ళు చిన్నప్పుడు పడుతున్నాడు. ఆహా పర్వాలేదు, నన్ను ఎదిరించంత పెద్దదాని అయిపోయాను మాట. అయినా ఇదంతా ఎందుకు? నా కోసం పోవడానికి. ఇది ఏ చంద్రమేష్ కొడుకు, ఏ ముఖ్యమంత్రి కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే ఈ వైవాహిక జీవితం బాగుంటుంది, అలాగే నా రాజకీయ జీవితం కూడా బాగుంటుందని చిన్న ఆశ. అదర్థం చేసుకోకుండా పిచ్చిదారా మాట్లాడతావేంటి? అనియా, మంచి గురించి చెప్పడానికి చిన్న పెద్ద అనేది తేడా లేదనియా. కానీ ఒక్కసారి నా మాట విని ఆ బజార్ రమణీలతో కాస్త దూరంగా ఉండు. ముందు నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. పోతానన్నయ్య, పోతాను. కానీ మరొకసారి ఒక విషయం గుర్తుపెట్టుకో, అమాయకుల జీవితంతో ఆడుకున్న ప్రతి రాజకీయ నాయకుడు
చివరికి శ్మశానానికి గురి అవుతారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే నీకే మంచిది. పిచ్చిదానా ఎందుకు వాడి శ్మశానానికి పంపడమే కానీ నన్ను శ్మశానానికి పంపే మగవాడు మూలగాడు ఈ భూమిపై ఇంకా పుట్టలేదు. ఈ గట్టి పద్ధతి రాజకీయమై గట్టి పడలేని వాడు ఎందుకు వాడిని పాతానికి నెట్టండి రాజకీయ సూత్రం. నమస్కారం అండి గజపతి గారు. ఎవరినండి పాతాలలో పెట్టేస్తానంటున్నారు? రొమ్మ తీసి నన్ను కాదు కదా. నిన్ను కాదు ఎస్పీ. అయినా ఎదుటి వాళ్ళు అర్థం చేస్తావు కానీ మనం అర్థం అయిపోతావా? పక్కోడి ఇంటికి ఎక్కేస్తాం కానీ మన ఇంటికి ఎక్కెట్టుకుంటావా? మరైతే ఎవరి మీదండి తిరుగుడు ఆడుతున్నారు? మా చెల్లెల్ని ఆ నాగభూషణం అలా చేయబోయాడంట. ఎంతో ఇన్స్పెక్టర్ ఇక్కడ వచ్చి అడ్డుకున్నాడంట. ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చి అల్లరి చేయబోయాడంటే వాడికి నీకున్న సంబంధం ఏంటి అని నిలదీస్తుందయ్యా మా చెల్లెలు. అందుకని ట్రక్ మీద ట్రక్ మందు తాగుతూ నోటుకొచ్చిన వాడుకున్నాం అన్నమాట. అయినా ఎంత చిన్న విషయానికే మీరు టెన్షన్ పడతారని నేను అనుకోలేదండి. ఏ ఎస్పీ? అవును, ఎస్పీనే మాట్లాడుతున్నానండి. అసలు ఆ సర్పపోషణం తమ్ముడు నాగపోషణానికి మీ చెల్లెల్నిచ్చి పెళ్లి జరిపించారనుకోండి, మీ రాజకీయ జీవితం అందరూ ఎక్కుతుంది. ఏమంటారు? అందుకు నా చెల్లి ఒప్పుకోవాలిగా. ఒప్పుకోకపోతే బలవంతంగానైనా సరే నీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తాం. అప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలు మీ కాళ్ళ కింద చెప్పులాగా అణిగి మణిగి ఉంటారు. ఈ పెళ్లికి ఈ ప్రజలకి సంబంధం ఏంటి ఎస్పీ? సంబంధం ఉందండి. ఎలా అంటే ఆ సర్పపోషణం అంటే ఈ ప్రజలు భయపడి అతను చెప్పిందే వేదం, రాసిందే శాసనం. కాబట్టి ఇక ఈ నియోజకవర్గంలో మీకు ఎదురే ఉండదండి. శబాస్ ఎస్పీ శబాస్. నీలాంటాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కాకుండా నాలాంటాడు పక్కన ఉంటే నా రాజకీయ జీవితానికి ఎదురే ఉంటుంది. మరింత మంచి ఐడియా ఇచ్చినందుకు మంచి దావత్ ఇవ్వచ్చు కదా నాకు. ఏం కావాలి ఎస్పీ? ఏం కావాలి అడుగు. బ్యాంకర్ అమ్మాయిని తెప్పించమంటావా? వాళ్ళు తీసుకు తెప్పించమంటావా? గజపతి గారు, మన ఇద్దరం కలిసి ఎన్నిసార్లు మాట్లాడలేదండి. ఆ బ్యాంక్ నుంచి ఏదో బాగుంటది కదా. మంచి హుషారు ఉన్నావు, రప్పిస్తాను. ఏ చెప్పలేదు చూడు, మా వాడికి అంత గొప్ప. నేనే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాను. వాడికి మాట వస్తే నాకు మాట వస్తుంది. ఏమి మూమెంట్ పడకు. అంత అయిపోయిన తర్వాత నీకేం కావాలన్నా నేను ఇస్తాను. మా ఊరిని ఆనందపరచు. నేను ఇక్కడే ఉండి చూస్తాను. ఏ చెప్పి చూడగానే మనసుకు మత్తెక్కి సోయగలతో నాకు పసందైన బిల్లు చేయి.